ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి ఏ రోజున వచ్చింది? ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజను నిర్వహిస్తే కలిగే ఫలితాలు ఏంటి? పూజా సమయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివుని కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతోటి పిలువబడుతూ ఉంటాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. ఈ రోజునే చాలా మంది చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, కొన్ని ప్రాంతాల్లో స్కంద షష్ఠిగా పిలుస్తారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈ రోజున దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించిన లేదా కళ్ళారా తిలకించిన ఎవరికైతే కుజదోషం ఉందో, కాలసర్ప దోషాలు, వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయో వారందరికీ కూడా ఈ దోషాలు నివారణ అయ్యి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి దోషాలు, చెవికి సంబంధించినటువంటి దోషాలు అన్నీ కూడా ఈ రోజున స్వామివారి ఆరాధన వల్ల తొలగిపోతాయి అని నమ్మకం. అంతేకాదు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల, కావిళ్ళు మొయ్యటం వల్ల, నాగ ప్రతిష్టలు ఈ రోజున చెయ్యటం వల్ల వారికి సత్సంతాన భాగ్యం కలుగుతుంది. 2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి ఏ రోజున వచ్చింది అంటే మార్గశిర శుక్ల షష్ఠీ తిథి ప్రారంభం 6 డిసెంబర్ 2024 శుక్రవారం పగలు 10:50 నుండి 7 డిసెంబర్ 2024 శనివారం ఉదయం 9:25 వరకు ఈ తిథి ఉన్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని నిర్వహించుకోవాల్సిన తేదీ 7 డిసెంబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం ధనిష్ట, పగలు 3:51 వరకు ఉన్నది. తదుపరి శతభిష. ఈ రోజున ఉదయం పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 6:18 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:54 నుంచి ఉదయం 9 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, ఈ పూజ నిర్వహించటం వల్ల కలిగే ఫలితాలు, పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.